శ్రోతలకు నమస్కారం. మా బాక్సింగ్ డే స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. అసలు ఇది ఒక అన్ప్లాన్డ్ ఎపిసోడ్ గా చెప్పుకోవాలి. మేము ముందు చేద్దాం అనుకోలేదు, కానీ ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ టెస్ట్ మ్యాచ్, బాక్సింగ్ టెస్ట్ మ్యాచ్ చూసి అసలు బాగా మంత్రముగ్ధులం అయిపోయాం మేము. కాబట్టి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాము. అసలు అసలు అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ లో 36 ఆల్అౌట్ అయిన తర్వాత అసలు ఇక స్పిరిట్ మొత్తం డౌన్ అనుకున్నాము. కానీ చూస్తే అజింక్య రహానే క్యాప్టెన్సీనో లేకపోతే టీమ్ లో జరిగిన 4 చేంజెస్ తెలియదు, కానీ అసలు సూపర్ ఆడారు అసలు ఇవాళ. రాజు, అసలు నువ్వు ఫస్ట్ నుంచి చూసా మ్యాచ్, అసలు ఎలా అనిపించింది అసలు మొత్తం డే ప్రొసీడింగ్స్ చూసిన తర్వాత? హాయ్ రాహుల్, 4 months కంటిన్యూస్ గా క్రికెట్ కవర్ చేసిన తర్వాత నాకు ఫైనల్ గా కొంచెం ఒక బ్రేక్ దొరికింది. సో క్రిస్మస్ టైం కాబట్టి కొంచెం మార్నింగ్ అనుకున్నా కానీ ఫస్ట్ 1 hour మిస్ అయ్యాను. బట్ అల్టిమేట్ గా ఈవెన్చువల్ గా ఎండ్ ఆఫ్ ద డే స్కోర్ చూస్తే 36-1. సో 36 అనే నెంబర్ వినగానే మన వాళ్ళందరికీ ఓల్డ్ మెమరీస్ డిక్ చేసుకుంటే జస్ట్ 36 రీసెంట్ గా ఆల్అౌట్ అయిన సందర్భం చాలా మందికి ఇంకా మర్చిపోయి ఉంటారు. బట్ ఇదే 36-1 మళ్ళా జస్ట్ ఆ స్కోర్ లైన్ చూస్తే మనకి మేబీ ఇట్స్ నాట్ ఎ క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియా ఎట్లా ఎంత బాగా ఆడారు ఈ రోజు అనేది మనం అంత క్లియర్ రిఫ్లెక్షన్ కాకపోవచ్చు. బట్ స్టిల్ ఆన్ ఏ హోల్ చెప్పాలంటే నాకు తెలిసి నువ్వు మెన్షన్ చేసినట్టు అజింక్య రహానే క్యాప్టెన్సీ గురించి నిజంగా స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది రహానే క్యాప్టెన్సీలో డిఫరెంట్ పాయింట్స్ పిక్ చేసుకున్నారు. ఎందుకంటే నేను కూడా ట్విట్టర్ ఫీడ్ ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే ఇట్స్ నాట్ లైక్ ఎ సింగిల్ పాయింట్ ఎక్కడ అంటే ఏదో రహానే క్యాప్టెన్సీ కొంచెం ప్రొయాక్టివ్ ఉంది ఇట్లాంటి కామన్ క్లీషే ట్వీట్స్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ పిక్ చేసుకున్నారు. సో నాకు తెలిసి ఈ రోజు ఇండియా డామినెంట్ పొజిషన్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నువ్వు మెన్షన్ చేసినట్టు రహానే క్యాప్టెన్సీ. అండ్ అది కాకుండా మన హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ చాలా ఇంప్రెసివ్ గా వేశాడు. సో సిరాజ్ బౌలింగ్ స్పెల్లో నీకు బాగా ఇంప్రెసివ్ అనిపించిన విషయాలు ఏంటన్నా కొన్ని షేర్ చేసుకుంటా మరి. అసలు సిరాజ్ అయితే అసలు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే మోట్ డాల్ది అవును. అసలు అసలు ఫస్ట్ స్పెల్ చూసినప్పుడు నాకేం ఓకే, తను ఓకే ఇంకా అలవాటు పడుతున్నాడు, ఇంకా కొంచెం ఏదో భయపడుతున్నట్టు అనిపించింది. కానీ ఎప్పుడైతే సెకండ్ స్పెల్ వేసాడో 9 overs అనుకుంటా, అసలు నీకు కంటిన్యూస్ గా నీకు ఎండింగ్ ఆ 9th over ఎండింగ్ లో కూడా నీకు కొన్ని బాల్స్ వేసి నేను బీట్ చేస్తుండే బ్యాట్స్మెన్ ని. అసలు మూమెంట్ ఇన్ అండ్ అవుట్ రెండు అసలు ఎంత క్లెవర్ గా వాడాడంటే అసలు అసలు అది చూసిన తర్వాత అనిపించింది, అబ్బా ఇన్ని రోజులు సిరాజ్ ఎందుకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకసారి షార్దుల్ ఠాకూర్ కూడా ఛాన్స్ ఇచ్చారు టెస్ట్ మ్యాచెస్ లో, అలాంటి సిరాజ్ కి ఎందుకు ఇప్పటివరకు అవకాశం రాలనిపించింది అసలు. ఇవాళ మాత్రం అసలు తను తను చాలా క్రూషియల్ స్పెల్ అది. నీకు ఎప్పుడైతే మార్లస్ లో విషయాన్ని ఇంకా క్యామరన్ గ్రీన్ వికెట్ తీశాడు ఒకే స్పెల్ లో, నీకు అంత పెద్ద స్పెల్ వేస్తూ నీకు లూజ్ బాల్స్ అస్సలు వేయకుండా అసలు నీకు బాల్ నీకు అవుట్ స్వింగ్ అవుతుంది ఇన్ స్వింగ్ అవుతుందా అనేది గెస్ చేస్తూ బ్యాట్స్మెన్ అసలు చూస్తే యాక్చువల్ గా టిమ్ పెయిన్ వికెట్ కూడా ఆల్మోస్ట్ వచ్చేయాల్సిందే, అది యాక్చువల్ చాలా క్లోజ్ ఎల్బిడబ్ల్యూ. సో అసలు ఇవాళ జస్ప్రీత్ బుమ్రాకి 4 వికెట్లు కనిపిస్తాయి, కానీ సిరాజ్ పర్ఫార్మెన్స్ 2 wickets for 40 runs కూడా అసలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని అడుగుతారు అసలు. అందుకే వాళ్ళ కామెంటేటర్స్ కూడా వాళ్ళు కూడా అనలిస్ట్ కూడా అందరూ సిరాజ్ ను కూడా ఈక్వల్ గా ప్రైజ్ చేస్తున్నారు, అంతా బుమ్రా లీడర్ ఆఫ్ ది అటాక్ గా పోడుతున్నారు. కానీ అవును రాహుల్, ముందుగా ఒక చిన్న విషయం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఇట్స్ ఎ వెరీ ఫన్నీ థింగ్. యాక్చువల్లీ శార్దుల్ ఠాకూర్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడన్నాం, కానీ అఫీషియల్ గా చెప్పాలంటే 10 balls ఆడాడు అంతే. సో అన్ఫార్చునేట్లీ ఇంజురీ అయ్యి ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే తనకి ఒక బ్యాడ్ అండ్ సాడ్ మెమరీలో మిగిలిపోయింది. హోప్ఫుల్లీ హీ మైట్ గెట్ అన్ ఆపర్చునిటీ, బట్ ప్రజెంట్ పేస్ అటాక్ చూస్తుంటే కష్టం అనిపిస్తుంది. అండ్ సిరాజ్ బౌలింగ్ లో లైక్ తను ఎప్పుడైతే ఆ ఫస్ట్ వికెట్ తీసాడో తీసిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు ఆ టిమ్ పెయిన్ డిస్మిసల్ అంపైర్స్ కాల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ రియాక్షన్ అబ్జర్వ్ చేశాను. అది యాక్చువల్లీ బాల్ కొంచెం లోపలికి మూవ్ అవుతుంది, కానీ సిరాజ్ రియాక్షన్ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే వెంటనే రహానే దగ్గరికి వెళ్ళి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు, అది క్లియర్ గా అది వికెట్స్ కి తగులుతుంది, అసలు పక్కా వికెట్స్ కి తగులుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అంటే జనరల్ గా ఎప్పుడైనా సరే బౌలర్స్ ఎప్పుడు కూడా వికెట్ తీసిన ఫామ్ లో ఉన్నప్పుడు కొంచెం ఓవర్ డ్రైవ్ లో ఉంటారు, అంటే ఆ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఉంటది. కానీ సిరాజ్ అంత కాన్ఫిడెంట్ గా రహానేని కన్విన్స్ చేయగలిగాడు. అండ్ అల్టిమేట్లీ ఇట్ ప్రూవ్ టు బి స్లైట్లీ డైసీ చెప్పాలంటే 50-50. ఇట్ కుడ్ హావ్ గాన్ ది అదర్ వే ఆల్సో. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే సిరాజ్ కి ఏదో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నట్టయితే కనపడలేదు. అంటే స్టార్టింగ్ లో అతనికి ఫస్ట్ సెషన్ అంతా బౌలింగ్ ఇవ్వకపోయేసరికి సాధారణంగా ఎవరైనా సరే డెబ్యూ ఫస్ట్ మ్యాచ్ ఆడేవాళ్ళు అసలు ఫస్ట్ సెషన్ అతను లైక్ పేస్ అటాక్ లో ఉండి కూడా బౌలింగ్ వేయలేకపోయాడంటే మేబీ కొంచెం
కాన్ఫిడెన్స్ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండే సిచ్యువేషన్స్ మనం చూస్తాం జనరల్గా డెబ్యూ చేస్తున్నారు. అట్లాంటిది సిరాజ్ ఫస్ట్ సెషన్ మొత్తం బౌలింగ్ వేయకపోయినా తను ఎప్పుడైతే తనకి సెకండ్ సెషన్లో వచ్చింది అవకాశము, నాకు బాగా ఇంప్రెసివ్ విషయం సిరాజ్ దాంట్లో పిక్ చేసుకోవాలంటే మెయిన్లీ ఇస్ కన్సిస్టెన్సీ విత్ హిజ్ లైన్ అండ్ లెంత్. అది నిక్ నైట్ కూడా మెన్షన్ చేశాడు. సో ఐ థింక్ యా ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ సిరాజ్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఎస్పెషలీ ఆఫ్టర్ వాట్ ఆల్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇండియన్ క్రికెట్. అసలు నన్ను అసలు ఫుల్ గా అసలు నేను షాక్ అయిన డెలివరీ సిరాజ్ అయితే అసలు బౌన్సర్ వేస్తాడు చూడు లభిషేన్కి, అసలు నెత్తి మీద దాకుతుంది, స్ట్రైట్ గా పోయి దాకుతుంది. అసలు ఎంత డేంజరస్ బౌన్సర్ అంటే అది. అదే అంటే నీకు జొఫ్రా ఆర్చర్ వీళ్ళందరూ వేస్తే నీకు వీళ్ళు లభిషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరికి దెబ్బ తాకింది. అలాంటి బౌన్సర్ అసలు నీకు ఒక ఇండియన్ బాల్ వేయగలుగుతాడా అనుకున్నాం కానీ వేసి చూపించాడు అసలు సిరాజ్. అసలు అంటే బౌలింగ్ ఒకటే కాకుండా ఇవాళ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఇంకోటి ఏంటంటే 2 చాలా హై క్యాచెస్ పట్టాడు సిరాజ్. అసలు మనం పోయిన టెస్ట్ మ్యాచ్ లో చూసుకున్నాం ఎన్ని డ్రాప్ క్యాచెస్ ఉండేనో, అలాంటిది ఈ మ్యాచ్ లో 2 క్యాచ్లు సిరాజ్ పట్టుకున్నాం. అంత ఈజీ కాదు, అదేం లాలీపాప్ కానీ లడ్డు క్యాచ్లు అయితే కావు అవి. నీకు కూల్ గా పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నాకు సడన్ గా హ్యాడ్ చూసి జడేజా పట్టుకుంటున్నాడా ఆ కామ్ కంపోజర్ చూసి అనుకున్నా బాల్ కింద, కానీ 2 సార్లు చూస్తే సిరాజే ఉన్నాడు. ఆర్సీబీ ఐపీఎల్ క్యాంప్ లో కూడా సిరాజ్ యాక్చువల్ గా క్యాచెస్ మీద, హై క్యాచెస్ మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడు. అసలు నాకు చాలా ఇష్టం అని విన్నా. సో అది మనకి క్లియర్ గా కనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అసలు సిరాజ్ యాటిట్యూడ్ ఆన్ ద ఫీల్డ్, బాడీ లాంగ్వేజ్ అన్ని అసలు టాప్ క్లాస్ ఉండే. అసలు నీకు అంటే ఐపీఎల్ లో కానీ అక్కడిక్కడ కానీ నీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు, ప్రెజర్ తీసుకోలేడం చాలా సార్లు అన్నా కానీ ఇవాళ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అసలు అక్కడ నీకు ఇంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడంటే తన డెబ్యూ డే రోజు అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళ నాన్న పక్కా పైనుంచి బాగా ఖుషి అయి ఉంటాడు ఈ పాట. అవును రాహుల్, క్యాచింగ్ గురించి చెప్పావు, చాలా మంచి పాయింట్ చెప్పావు. అది నువ్వు ఇందాక మెన్షన్ చేస్తున్న పేరు అజిత్, అది అతను లైక్ నాతో పాటే వర్క్ చేశాడు క్రిక్ బజ్ లో అంతకు ముందు. ప్రజెంట్ ఇప్పుడు ఆర్సీబీతో వర్క్ చేస్తున్నాడు. అలాగే మా కొలీగ్స్ ఇంకొక ఇద్దరు కూడా లైక్ రీసెంట్ ఐపీఎల్లో దుబాయ్లో సిరాజ్ ని క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూసినప్పుడు, అంటే జస్ట్ నువ్వు మెన్షన్ చేసిన పాయింటే, అతనికి ఏంటంటే సిరాజ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయిన వెంటనే కొన్ని ఆప్షనల్ ఉంటాయి, అంటే క్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఆప్షనల్ ఉంటాయి. సో మొహమ్మద్ సిరాజ్ ఎప్పుడు కూడా నేను ఎక్కువ హై క్యాచెస్ ప్రాక్టీస్ చేస్తానని అసలు పట్టు వదిలేవాడు కాదంట. నేను చేసే వెళ్తాను, ఈ సెషన్ కంప్లీట్ చేసే వెళ్తానని చెప్పి అట్లా. సో ఇన్ ఏ వే కోహ్లీ కూడా అసలు సిరాజ్ ద్వారా జస్ట్ ఎందుకంటే కోహ్లీ ఇండియన్ కెప్టెన్ లాంటి వ్యక్తిని ఇంప్రెస్ చేయాలంటే జస్ట్ ఒక్క స్కిల్ అయితే సరిపోదు. సో మొహమ్మద్ సిరాజ్ ఆ రకమైనటువంటి డెడికేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ లో తను ఆ హంగర్ అనేది చూపించాడు కాబట్టి అతనికి ఈ డెబ్యూ గేమ్ అంతా కూడా జస్ట్ అది ఎంసీజీలో డెబ్యూ అవ్వడం అండ్ ఈ విధంగా ఒక మెమరబుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలే. సో డెఫినెట్లీ క్యాచింగ్ కూడా చాలా ఇంప్రెసివ్ స్టఫ్. సో క్యాచింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ వికెట్ క్యాచెస్ గురించి అసలు రవీంద్ర జడేజా అండ్ శుభ్మన్ గిల్ కొలిజన్ అది చూసినప్పుడు చాలా మంది ఒక సెకండ్ చాలా కంగారు పడి ఉంటారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లోనే మనం చాలా క్యాచెస్ డ్రాప్ చేసాం. సో లక్కీగా చెప్పాలంటే ఈ రోజు మనం రహానే క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకున్నాం, సిరాజ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడాం, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఫీల్డింగ్ ఎఫర్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ అడిలైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మనం కొన్ని క్యాచెస్ డ్రాప్ చేసిన తర్వాత 36 ఆల్అౌట్ అయిన తర్వాత ఏ టీం అయినా కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. కానీ ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ లో ఇండియా వాళ్ళు ఆన్ ద స్పాట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాకి రీసెంట్ ఇయర్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెడ్ ఎక్స్ ఏంటంటే ఈ బాటమ్ హాఫ్ లో 7, 8, 9, 10, 11 ప్లేయర్స్ వచ్చేసి ఒక బ్రీజీ 50, 60 క్యామియోలు ఆడేసి వెళ్ళిపోయి చాలా రిజల్ట్స్ ఇంపాక్ట్ చేస్తారు వాళ్ళు. చాలా హర్ట్ చేశారు ఇండియాని. కానీ లక్కీగా ఈ రోజు అసలు టెయిల్ వ్యాక్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు మనోళ్ళు. అండ్ బుమ్రా గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన ఏం లేదు, ఎందుకంటే బుమ్రా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే అతని హీజ్ ఎ ప్రూవెన్ ప్లేయర్ అండ్ బుమ్రాకి ఏం అడ్జెక్టివ్స్ యాడ్ చేసినా తక్కువే. సో బుమ్రా మరోసారి నిరూపించాడు. ఎందుకంటే అసలు ఒక విధంగా మొహమ్మద్ షమీ లేడు. అంటే మనం క్రికెట్ లో ఎప్పుడు కూడా బ్యాటింగ్ పార్ట్నర్షిప్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ బౌలింగ్ పార్ట్నర్షిప్ ఇస్ వెరీ అండర్ రేటెడ్. యాక్చువల్లీ చాలా మంది బౌలర్స్ కి ఎప్పుడు కూడా నువ్వు చూసుకుంటే ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఆ బౌలింగ్ పార్ట్నర్షిప్స్ ఇంపాక్ట్ అనేవి మనకు డీటెయిల్ గా స్టడీ చేస్తే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి టెస్ట్. సో అట్లాంటి బుమ్రాకు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ సెషన్ లో అసలు ఓన్లీ ఉమేష్ అండ్ అశ్విన్ ఈ కాంబినేషన్ లోనే ఎక్కువగా నడిచిందా, కానీ అయినా సరే అంటే ఉమేష్ తను అంత ఇంప్రెసివ్ అంటే కొన్ని మంచి బాల్స్ వేసాడు, అయినా సరే ఇట్స్ స్టిల్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం
సెకండ్ ఇన్నింగ్స్లో ఆ జో బౌన్స్ అండ్ వేడ్ అటాకింగ్ ఇన్నింగ్స్ వల్ల మేబీ ఉమేష్ యాదవ్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉండొచ్చు. సో అయినా సరే బుమ్రా ఇవన్నీ అధిగమించి అతను ఒక ఛాంపియన్ బౌలర్లా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డే ఫర్ ఇండియా. అండ్ బ్యాటింగ్ గురించి ఇంకా మనం మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నెక్స్ట్ 2-3 డేస్లో ఇండియాకి ఏ ఏ విషయాలు కీలకం అనుకుంటున్నావు నువ్వు? బ్యాటింగ్ కి షిఫ్ట్ అయ్యే ముందు అసలు రవిచంద్రన్ అశ్విన్ గురించి కూడా ఓ రెండు మా ముక్కలు మాట్లాడుకోవాలి. అసలు తను అసలు ఈ ఎంసీజీ వికెట్ అసలు ఎస్పెషల్లీ ఫస్ట్ డే నీకు స్పిన్ ఏమవుతుంది అనుకున్నాం, కానీ ఎందుకో నాకు తెలిసి ఫస్ట్ టైం నా జీవితంలో ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ పొగడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా రీడ్ చేశారో తెలియదు, కానీ వికెట్ ని ఫస్ట్ డే నుంచే స్పిన్ ఉంటుందని వాళ్ళు ముందే తెలుసుకున్నారో ఏంటో, కానీ ఇద్దరు స్పిన్నర్లు ఆడించారు. అది మనం ఇప్పుడు ఇవాళ చూసుకుంటే అశ్విన్ రాగానే నీకు వికెట్ తీసాడు, సెకండ్ ఓవర్ లోనే వికెట్ తీసాడు, స్టీవ్ స్మిత్ వికెట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ వికెట్ అసలు. ఇంక వాళ్ళ అశ్విన్ బౌలింగ్ అయితే నాకు చాలా నచ్చింది అబ్బా. తను అసలు ఇండియాలో వేస్తున్నట్టే వేసాడు అసలు. ఇది అశ్విన్ 4వ టూర్ అంటే ఆస్ట్రేలియాది అసలు. సో ప్రతిసారి తను ఇంప్రూవ్ అవుతూ అవుతూ ఇప్పుడు ఎట్లా వేస్తున్నాడు అంటే నీకు తన ఇంటి పక్కన ఉన్న చెపాక్ స్టేడియంలో వేస్తున్నట్టు వేస్తున్నాడు అసలు. సో అసలు కంప్లీట్ అబ్బా, అసలు స్పిన్ పేస్ అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేకుండా అసలు. ఓన్లీ అది నువ్వు చెప్పినట్టు ఉమేష్ యాదవ్ ఇంకా కొద్దిగా జడేజా చూస్తుంటే కూడా ఎండింగ్ లో వికెట్ తీసాడు. నీకు ఎలా అయితే నువ్వు చెప్పావు టైలెండర్లు రన్స్ కొట్టేసి నీకు సడన్ గా నీకు 20-30 రన్స్ క్రూషల్ రన్స్ కొడితే ఎప్పుడు బ్యాక్ ఫుట్ కి వెళ్ళిపోతాం సడన్ గా. కానీ తను అలా కాకుండా నీకు లాస్ట్ బ్యాట్ కౌన్స్ వికెట్ తీస్తాడు. ఎందుకంటే అనవసరంగా 200 దాటింది అనుకో, అదొక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకి అసలు. ఆ పరంగా అసలు కంప్లీట్ పర్ఫార్మెన్స్ అబ్బా. ఇంకా రహానే క్యాప్టెన్సీ గురించి నన్ను అడిగితే అసలు నాకు అసలు జమీన్ ఆస్మాన్ కా ఫరక్ కనిపించింది నాకు అసలు. కోహ్లీ ఫీల్డ్ మీద ప్లేయర్స్ ఎలా రెస్పాండ్ అవుతుంటాడో, ఎలా మార్షల్ చేస్తుంటాడో, దానికి ఇంకా రహానే దానికి అసలు చాలా తేడా ఉండే అసలు. ఎందుకంటే ఇవాళైతే నాకు నేను ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేసా అసలు. నీకు ఇండియా ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ అసలు, ఫీల్డ్ చేంజెస్ కానీ, బౌలింగ్ ప్లాన్స్ కానీ, ఇంకా ఫీల్డర్స్ తో మాట్లాడడం, బౌలర్స్ తో మాట్లాడడం కానీ, అది ఎందుకో చాలా ఎంజాయబుల్ గా ఉండేది నాకు టాక్టికల్లీ అసలు గేమ్ చూడడానికి. వాళ్ళ టెస్ట్ క్రికెట్ ఫస్ట్ టైం చాలా అవుతుంది ఇండియా ఆడుతున్నాం. క్యాప్టెన్సీ గురించి మనం చెప్పుకునేటప్పుడు అంటే ఇప్పుడు ఏదో రహానే ఫస్ట్ డే ఇవాళ ఒక్కరోజు క్యాప్టెన్సీ బాగా చేశాడు, అప్పుడు 2017 లో ధర్మశాల టెస్ట్ మ్యాచ్ గెలిపించాడని చెప్పేసి ఓ తోపు క్యాప్టెన్ అని మనం మార్కులు వేసేయచ్చు. కానీ ఇప్పుడు ఒక రోజు అంటే నీవు పార్ట్ టైం క్యాప్టెన్సీ చేయడం వేరు, నువ్వే క్యాప్టెన్ అని చెప్పి ఆ ప్రెజర్ తీసుకొని నువ్వు అందరి చేత ఆడియడం వేరు. సో మనం అంత తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోలేము. కోహ్లీని అర్జెంట్ గా సైడ్ చేసి రహానేని, రోహిత్ శర్మని కెప్టెన్ చేసేయాలని. ఓకే, అయితే మూవింగ్ ఆన్ టు బ్యాటింగ్ రాదు అసలు. అయితే అసలు నేను ఈ 10 ఓవర్ల బ్యాటింగ్ ఏదైతే ఉండేనో నీకు లాస్ట్ సెషన్ ఎంత సూపర్ ఉండే అంటే బ్యాటింగ్ చూస్తుంటే, బౌలింగ్ కూడా టాప్ క్లాస్ బౌలింగ్ అసలు. అసలు మనం అనుకున్నాం మనం పోయిన ఎపిసోడ్ లోనే డిస్కస్ చేసుకున్నాం అసలు. చాలా మంచి బౌలింగ్, సిగ్గు పడకుండా మనం 10 వికెట్లు ఇచ్చేసాం 36 రన్లకి, ఏం పర్వాలేదు అనుకున్నాము. ఇవాళ కూడా నాకు తెలిసి సేమ్ లెవెల్ ఆఫ్ బౌలింగ్, బట్ కొంచెం అదృష్టం మనకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ శుభ్మన్ గిల్ అసలు తను బ్యాటింగ్ లో ఇవాళ ఏదో చాలా సార్లు బీట్ అయ్యాడు, క్యాచ్ డ్రాప్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు, కానీ తను ఎంత కంపోజర్ తో ఆడాడు అనేది అసలు నేను ఎన్ని మార్కులు వేసినా తక్కువ అబ్బా. అసలు నన్ను చూస్తే ఇక అసలు తను చూస్తే ఇవాళ ఇక తను రెడీ. అసలు ఇన్ని రోజులు లేట్ అయిందనే చెప్పుకోవాలి. పృథ్వీ షాని ఆడించాము, అదేంటి కరుణ్ నాయర్, వీళ్ళందరూ ఎంతో మంది ఆడారు. మయాంక్ అగర్వాల్ ముందే ఛాన్స్ ఇచ్చాము, అది న్యాయంలే, కానీ మయాంక్ అగర్వాల్ ముందే ఆడడం, తన సీనియర్ ప్లస్ బాగా కంప్లీట్ రంజీ ట్రోఫీ. కానీ శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఒక 1 ఇయర్ ముందు డెబ్యూ చేసి ఉండాలనిపించింది అసలు. ఇప్పుడు గవాస్కర్, సచిన్, కోహ్లీ ఇట్లా ఈ లైన్ తో తర్వాత నెక్స్ట్ ఎవరు అన్నారు కొంతమంది, ఏదో పృథ్వీ షా అని చెప్పేసి ఏదో ఎగిరారు. కానీ నన్ను అడిగితే అసలు శుభ్మన్ గిల్ కంటే బెటర్ యంగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు ఎవ్వరు లేరబ్బా. ఉన్న శ్రేయస్ అయ్యారు, వీళ్ళందరినీ కలుపుకొని బ్యాట్స్ లో ఎవరున్నారు అంటే బెస్ట్ ప్లేయర్ అసలు శుభ్మన్ గిల్. అసలు ఇవాళ వాళ్ళు వేసిన బౌలింగ్ కి తను వికెట్ ఇవ్వకుండా అసలు డెబ్యూ రోజు, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రోజు తను ఆడగలిగాడు అంటే నేను అసలు ఇంకేం చెప్పుకోవడానికి లేదు అసలు. అవును రాహుల్, చాలా చక్కగా చెప్పావు. నన్ను కూడా అడిగితే ఇప్పుడు ఇండియాలో నెక్స్ట్ 2 ఫ్యూచర్ స్టార్స్ ఎవరినైనా పిక్ చేసుకోవాలి అని అంటే నేనైతే ఫస్ట్ లిస్ట్ లో పెట్టే పేరు శుభ్మన్ గిల్, అండ్ సెకండ్ పేరు వచ్చేసి ప్రియం గర్గ్.
సో వీళ్ళిద్దరి నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ థింగ్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. సో చూద్దాము అది ఎలా అవుతుందో. బట్ నాకెందుకో ఒక ఇష్యూ ఇక్కడ కొంచెం కన్సర్న్గా అనిపించింది. అదేంటంటే మయాంక్ అగర్వాల్ అంటే మనం చాలా ఈజీ ఒక్క మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ ఫెయిల్ అవగానే చాలా మంది అనుకుంటారు ఏంటి ఒక్క ఇన్నింగ్స్ ఫెయిల్ అవగానే కామెంటేటర్స్ ఇంత క్రిటిసైజ్ చేసేస్తారు అది ఇది అని చెప్పి. కానీ ఇది ఎందుకో కొంచెం డీప్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఎస్పెషల్లీ మయాంక్ అగర్వాల్కి తను అసలు ఈ మయాంక్ అగర్వాల్ కెరీర్ ఎవరైనా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ ఇస్ అ వెరీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్. T20s లో కానీ వన్డేస్లో కానీ ద వే హీ అప్రోచెస్ ద గేమ్ చూస్తే అసలు నీకు ఇంత అటాకింగ్ ఆడతాడా అని కొంచెం కొంతమంది ఆశ్చర్యపోతారు. అంటే లైక్ రీసెంట్గా అతను టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాడు కాబట్టి చాలా మంది మేబీ అతని ఓడిఐ కెరీర్ అంటే లిమిటెడ్ ఓవర్స్ స్టార్టింగ్ లో ఎలా ఆడేవాడని ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది. సో అంటే ఆ ఇన్స్టింక్ట్స్ లో అతను డెవలప్ చేసుకున్న వన్ ఆఫ్ ది టెక్నిక్స్ ఏంటంటే హై బ్యాక్ లిఫ్ట్ అనమాట. అంటే నువ్వు చూసుకుంటే పృథ్వీ షా కూడా హై బ్యాక్ లిఫ్ట్ ఉంటుంది. సో అలాగే మయాంక్ అగర్వాల్ కూడా హై బ్యాక్ లిఫ్ట్ ఉండడం వల్ల అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఆన్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో నీకు ఎప్పుడు కూడా హై బ్యాక్ లిఫ్ట్ అనేది ఒక విధంగా ఒక చిన్నపాటి డిసడ్వాంటేజ్ లాగా ఉంటుంది అని అంటారు. ఎందుకంటే మనం ఇంకా రీసెంట్ హిస్టరీలో ఏదైనా మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు జానీ బేర్స్టోన్ ఒక ఎగ్జాంపుల్ గా కోట్ చేయొచ్చు. జానీ బేర్స్టో కూడా చాలా హై బ్యాక్ లిఫ్ట్ ఉంటుంది. అతను కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. అట్లా కొంతమంది ప్లేయర్స్ మనం కోట్ చేసుకోవచ్చు. సో మయాంక్ అగర్వాల్ మేబీ అతను అంటే ఈ రోజు ఎందుకో కొంచెం అసలు ప్రతి బాల్ అవుట్ అయిపోయేలా కనబడ్డాడు. అతని స్టాన్స్ కానీ ఆ బ్యాట్ పెట్టుకునే విధానం ఇదంతా చూస్తే కొంచెం ఎందుకో నర్వస్ గా అనిపించాడు. హోప్ఫుల్లీ ఇట్స్ ఎ మైనర్ ప్రాబ్లమ్ అని అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఏ కండిషన్ లోనైనా ఎవరికైనా ఇప్పుడు టెక్నాలజీ ఇదంతా బాగా పెరిగిపోయేసరికి ఆబ్వియస్ వీక్నెస్ అనేది చాలా తొందరగా పట్టేస్తారు అపోజిషన్ ప్లేయర్స్. సో హోప్ఫుల్లీ మయాంక్ అగర్వాల్కి ఇది ఒక రేర్ ఫెయిలియర్ అని అనుకుందాం. ఎందుకంటే ఒకవేళ పర్టికులర్ గా వాళ్ళు సెటప్ చేశారు అని అంటే ఇప్పుడు పృథ్వీ షాని చూసాం మనం ఫస్ట్ మ్యాచ్ లో ఇన్స్వింగర్ తోటి రెండు ఇన్నింగ్స్ లోనే సెటప్ చేశారు. అలా మయాంక్ అగర్వాల్ హోప్ఫుల్లీ హీ వోంట్ బి ఏ వాకింగ్ వికెట్ అని అనుకుందాం. సో అంటే మరి నెక్స్ట్ నాకు తెలిసి అతన్ని సిరీస్ మొత్తం ఆడిస్తారని అనుకుంటున్నా. అండ్ హోప్ఫుల్లీ ఇన్ వన్ ఆఫ్ దోస్ ఇన్నింగ్స్ లో అతను హోప్ఫుల్లీ ఒక బిగ్ 100 ఇస్తాడని మనం ఆశిద్దాం. అవును రాజు, అసలు అదే ఇవాళ సంజయ్ మంజరేకర్ అనుకుంటా కామెంటరీ చేసినప్పుడు డీటెయిల్డ్ గా అనలైజ్ చేశాడు ఇట్లా వీళ్ళిద్దరు బ్యాక్ లిఫ్ట్స్. కానీ కానీ నీకు పృథ్వీ షాది మరీ టూ మచ్ ఉంటుందిలే. నీకు వెరైటీగా ఒక యాంగిల్ లో నీకు బ్యాట్ వస్తుంది. అసలు మనం గమనిస్తే నిన్న ఒక వీడియో ఉంది, సచిన్ టెండూల్కర్ తీసాడు ఒక అనాలిసిస్ వీడియో దీని మీదే. తను చాలా బాగా చెప్పాడు పృథ్వీ షా గురించి, తన 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 బ్యాక్ లిఫ్ట్ ఎందుకు ప్రాబ్లం అవుతుందో అని. కానీ దాన్ని బట్టి చూస్తే మయాంక్ అగర్వాల్ మరీ అంత బ్యాడ్ కాదు, కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి, జస్ట్ హై బ్యాక్ లిఫ్ట్. పృథ్వీ షాది హై బ్యాక్ లిఫ్ట్ ఒకటే కాదు, నీకు థర్డ్ మ్యాన్ నుంచి బ్యాట్ వస్తుంది. కానీ మయాంక్ అగర్వాల్ది నీకు స్ట్రైట్ కీపర్ ని ఫేస్ చేస్తుంది అనమాట బ్యాట్. సో అది కాబట్టి మయాంక్ అగర్వాల్ చాలా బెటర్. తను కొంచెం ఫామ్ అటు ఇటు అవడం వల్ల మేబీ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, కానీ మేబీ తను రెక్టిఫై చేసుకోగలడు నన్ను అడిగితే. ఇంకా అసలు ఇవాళ స్టార్ కేసిన ఫస్ట్ ఓవర్ వాజ్ మరీ టూ గుడ్ లెబ్బా. నేను ఆ ఫస్ట్ ఓవర్ చూడంగానే నాకు ఉచ్చబడిపోయింది. ఎక్కడ మళ్ళీ 36 కాదు 26 ఆల్అౌట్ అవుతావు అని భయపడ్డా నేను. అసలు ఆ స్వింగ్ ఆ పేస్ లో 148 147 లో స్వింగ్ చేస్తున్నాడు బాల్ ని. అసలు అమ్మో, అది ఆ ఓవర్ లో అవుట్ అయ్యాడు అంటే పర్వాలేదు. అంటే నన్ను అడిగితే ఆ 3 బాల్ ఏదైతే మయాంక్ ఆపాడో, వేరే ఏమైనా తక్కువ బ్యాట్స్మెన్ ఎవరైనా ముగ్గురు ఉంటే హ్యాట్రిక్ వచ్చేసేది స్టార్క్ అక్కడ. నేను ఆ మాట అంట. సో మయాంక్ అంత తిట్టడం కొంచెం అనవసరం, కానీ అది తిట్టడం అంటే తనకేదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పడం కంటే అక్కడ బౌలర్ అప్రిషియేట్ చేయడం ఇంపార్టెంట్ ఇవాళ డిస్మిషల్ అయితే. బట్ యా, అంటే ప్యాటర్న్ అయితే ఉంది, బట్ హోప్ఫుల్లీ రెక్టిఫై చేసేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూస్తున్నాం మనం, శుభ్మన్ గిల్ సెట్ అయి ఉన్నాడు రెడీగా, మంచిగా బౌండరీలు కొట్టి నీకు బ్యాట్ బాల్ దొరకగానే బౌండరీ కొట్టాడు, మంచి బాల్ వస్తే మంచిగా డిఫెండ్ చేశాడు, లీవ్ చేశాడు, నీకు ఒక నిక్ చేయకుండా నీకు ఇన్సైడ్ ద లైన్ ఆడుతున్నాడు. అసలు సూపర్ క్వాలిటీ. అదైతే నీకు ఏ బ్యాట్స్మెన్ నీకు చాలా తక్కువ బ్యాట్స్మెన్ కి ఆ స్కిల్ ఉంటుంది, సచిన్ కు ఉండేది. ఇప్పుడున్న బ్యాట్స్మెన్లలో ఆ స్కిల్ నీకు ఇన్సైడ్ ద లైన్ ఆడే ఎడ్జ్ చేయకుండా ఉండడానికి ఆడే స్కిల్ కేన్ విలియమ్సన్ ఒక్కడికే ఉంది. కోహ్లీకి అప్పుడప్పుడు వస్తుంది. కోహ్లీ అప్పుడప్పుడు ఆ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఎట్లయితే 2018 లో జిమ్మీ ఆండర్సన్ ఆడేటప్పుడు చేశాడు, అలా అప్పుడప్పుడు తను చేస్తాడు. కానీ శుభ్మన్ గిల్ చూస్తుంటే తనకు న్యాచురల్ గా అబిలిటీ ఉన్నట్టు అనిపిస్తోంది. చెప్పలేము, ఇవాళ అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు, ఇన్సైడ్ లోనే ఆడాడని. సో చాలా ఉంది చూడడానికి.
బట్ ఒకవేళ తను రేపు సెటిల్ అయ్యి ఇట్లానే కంటిన్యూ అయ్యి రేపు లంచ్ లేదా పోస్ట్ లంచ్ సెషన్ కి కొడితే అప్పుడు నీకు సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కి మరి రోహిత్ శర్మ వచ్చినప్పుడు మరి ఏం చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది మనం అప్పుడు ఆ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. సో మొత్తానికి శుభ్మన్ గిల్ ఒక రాజకుమారుడు లా డెబ్యూ చేశాడు, ఒక యువరాజు లా బయటికి వెళ్తాడని చెప్పుకోవచ్చు. అసలు ఇవాళ ఆడిన 10 ఓవర్ల బ్యాటింగ్ చాలన్నమాట తను ఒక మెట్టెక్కించడానికి. ఇలానే ఇప్పుడు యువరాజు నుంచి రారాజు లాగా పట్టాభిషేకం జరుగుతుందని కోరుకుందాము. త్వరలో అంటే ఉంది, ఇంకా నాలుగేళ్ళు అయితే కోహ్లీ ఆడతాడు. సో కోహ్లీ ఉండగానే దగ్గరుండి పట్టాభిషేకం చేసి అప్పచెప్పి పోతాడని అనుకుందాము. అవును రాహుల్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ కదా శుభ్మన్ గిల్ గురించి. అసలు ఈ రోజు కామెంటరీలో కూడా హర్ష భోగ్లే మెన్షన్ చేశాడు. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా కూడా లైక్ వాళ్ళు సెటిల్డ్ అంతా కూడా ఇక్కడ పంజాబ్ ఒక పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉండే ఒక డిస్ట్రిక్ట్ లో వాళ్ళు యాక్చువల్లీ అక్కడంట నేటివ్ వాళ్ళది. కేవలం శుభ్మన్ గిల్ ని క్రికెట్ ఆడించడం కోసం వాళ్ళు చండీగఢ్ షిఫ్ట్ అయ్యారంట. సో అతను 15 ఏళ్లకే డబుల్ సెంచరీ చేశాడంటే నీకు అక్కడే అతనికి క్రికెట్ అనేది చిన్నప్పటి నుంచి అతనికి ఎంత ప్యాషనెట్ గా దాన్ని తీసుకున్నాడో మనకు అక్కడే అర్థమవుతుంది. హోప్ఫుల్లీ నువ్వు చెప్పినట్టుగా లెట్స్ హోప్ ఇండియాకి మరిన్ని మెమరబుల్ మూమెంట్స్ ఇస్తాడని నెక్స్ట్ 10-15 years లో మనం కోరుకుందాం. అండ్ మన సన్ రైజర్స్ అభిమానులందరికీ బాగా ఇష్టమైన ప్లేయర్ కేన్ విలియమ్సన్ కూడా ఈరోజు సెంచరీకి చాలా దగ్గరలో ఉండి అది డే స్టంప్స్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ 94 కొట్టాడు, రేపు 6 runs కూడా కంప్లీట్ చేస్తాడని కోరుకుందాం. అండ్ అలాగే ఈరోజు 3 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్. అసలు ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ లవర్స్ అందరికీ ఇది ఒక పండగ దినంగా చెప్పుకోవచ్చు. ఈ రోజే అన్ని రకాల ఫెస్టివల్స్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ నో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లైక్ బాక్సింగ్ డే అంటారు. సో యాక్చువల్లీ జరిగిన 2 టెస్ట్ మ్యాచెస్ ఇప్పటి వరకు ఆ హైప్ కి అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టే ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక సౌత్ ఆఫ్రికా కూడా స్టార్ట్ అయింది. నేను పొద్దున్నే ఆండ్రిక్ నోకియా ఒక చాలా ఫైరీ స్టేట్మెంట్ ఒకటి వదిలాడు. సో అది ఏం చెప్పాడంటే శ్రీలంక బ్యాట్స్మెన్ లో బౌన్సర్లు ఫేస్ చేయడం కనుక ఎవరికైనా ఇష్టం లేదంటే ముందే గుర్తుపెట్టుకోండి, మీకు చాలా బౌన్సర్లు వస్తాయి మా దగ్గర నుంచి అని ఒక చాలా ఫుల్ ఫైర్ ఉన్న స్టేట్మెంట్ ఒకటి వదిలాడు. సో హోప్ఫుల్లీ అది కూడా మంచి స్పైసీ టెస్ట్ మ్యాచ్ గా మారుతుందని కోరుకుందాం. సో అండ్ సిరాజ్ గురించి మనతో రీసెంట్ గా మనం ఇంటర్వ్యూ చేసిన రవితేజ, హైదరాబాద్ క్రికెటర్ అండ్ రవితేజ, ఆయన చెప్పిన విషయాల్లో చాలా సిరాజ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశాడు. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మాతో అంతకు ముందు షేర్ చేసుకున్న ఆ బిట్స్ ని యాడ్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఆ ఇన్సైట్స్ మీరు కూడా విన్న తర్వాత అసలు ఈ సిరాజ్ కెరీర్ అనేది ఎట్లా, ఐ మీన్ ఎంత మ్యాసివ్ టర్న్ తీసుకుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మీకు హోప్ఫుల్లీ దాని ద్వారా తెలుస్తాయని కోరుకుంటున్నాం. సో అది మరి ఈరోజు ఇవాళ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో కొంచెం టెక్నికల్ క్రికెట్ లో బ్యాటింగ్ బౌలింగ్ గురించి కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాము. అది కనుక మీకు బోర్ కొట్టుంటే క్షమించండి. యాక్చువల్లీ మా క్రిక్ బజ్ లోనే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నారు. సో హోప్ఫుల్లీ మేము ఆయన తీసుకొచ్చి జాన్ లో కానీ ఫెబ్ లో కానీ ఒక ఎపిసోడ్ సాలిడ్ గా టెక్నికల్ క్రికెట్ లో టెక్నికాలిటీస్ గురించి ఒక ఎపిసోడ్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ అదే కాకుండా మేము ఆల్రెడీ ట్విట్టర్ లో అక్కడ పోస్ట్ చేసాము. మాకు ఆడియో వీడియో ఎడిటర్ కి సంబంధించిన అంటే తెలుగు బాగా వచ్చి ఉంటే అది బిగ్ అడ్వాంటేజ్. మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి రికమెండ్ చేయండి. ఎవరైనా ఉంటే జస్ట్ మాకు యూ కెన్ రైట్ టు అస్ అట్ జీమెయిల్ ఆర్ యూ కెన్ పింగ్ అస్ ఆన్ ఎనీ ఆఫ్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో వన్స్ అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దెన్ విల్ have a talk and we'll take it forward. So that's a wrap then. Hopefully you'll have fun listening this part about Siraj. అండ్ కమింగ్ టు సిరాజ్, చాలా ఫనీ. సిరాజ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సిరాజ్ ఫస్ట్ లో వచ్చినప్పుడు నాతో పాటు 23 ఫస్ట్ టైం సిరాజ్ స్టేట్ ఆడింది 23 నాతో పాటే. అండ్ సిరాజ్ ఫస్ట్ టైం వచ్చి అన్ని బాల్ క్రాస్ వేస్తుండే. అండ్ నేను లిటరల్లీ సిరాజ్ కి చెప్తుండే, అరే షైన్ ఇన్ స్వింగ్ కి షైన్ ఇటు పట్టుకో, అవుట్ స్వింగ్ కి షైన్ ఇటు పట్టుకో, ఇక్కడే అక్కడే అని. అండ్ ఒక అట్లా ఆయనకు అన్ని మ్యాచ్లు చెప్పి వేయించేవాడిని. అండ్ ఒక మ్యాచ్ నేను మర్చిపోయా ఆయనకి ఎక్సెప్షన్ పెట్టడము. సో సిరాజ్ వేయడం ఆపేశాడు. అందరు ఎంపైర్లు వెయిట్ చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాము. సిరాజ్ చూస్తే వేయట్లేదు. అడిగా సిరాజ్ ఏమైంది అంటే, అన్న మీరు చెప్పలేదా సైడ్ పెట్టాలో అన్నాడు. అయితే నేను ఎవ్రీ బాల్ చెప్పాను, నువ్వు నేర్చుకుంటావు, ఒక సైడ్ పెట్టి చూడు బాల్ ఎట్ట పోతుందో అట్లా. అండ్ సిరాజ్ కి నేను చాలా హెల్ప్ చేశాను ఫస్ట్ టైం క్రికెట్ వచ్చినప్పుడు. ఆయనకి బౌలింగ్ లో అయితే ఆయనకు ఎటు స్వింగ్ చేయాలి, నేను సిరాజ్ చేసినప్పుడు కంపల్సరీ మిడ్ ఆఫ్ లో నిల్చునేవాడిని. అండ్ ఆయన ఫస్ట్ మ్యాచ్ నుంచి
23లో చాలా హెల్ప్ చేశాను. బౌలింగ్ లో అసలు బాల్ ఎలా పట్టుకోవాలో కూడా అప్పట్లో సిరాజ్ కి అంటే స్వింగ్ ఎట్లా అయితే పట్టుకోవడము అవన్నీ చెప్పాను. అండ్ చాలా స్పెషల్ బాండ్ సిరాజ్, ఎందుకంటే నా ముందు నేను కూడా హెల్ప్ చేశాను. నా ముందు ఆడినాడు, నాతో ముందు రంజీ ఆడాడు. అండ్ అక్కడి నుంచి ఐపీఎల్ ఇండియా ఆడడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అంతకన్నా హ్యాపీనెస్ మన వాళ్ళు ఆడితే చాలా బాగుంటది, ఎందుకంటే ఎప్పుడు కర్ణాటక వాళ్ళు, ఢిల్లీ వాళ్ళే ఆడుతూ ఉంటారు ఇండియాకి. బట్ మన ప్లేయర్స్ అక్కడ ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంటది, ఎస్పెషల్లీ సిరాజ్ హైదరాబాద్ నుంచి. అండ్ ఇట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్ మన వాళ్ళు ఒక ఇండియన్ టీమ్ ఉంటే, మన ఫ్రెండ్స్ ఇంకా మన హైదరాబాద్ వాళ్ళు ఆడుతుంటే. ఎందుకంటే ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది, ఒక్కరు పోతే మెల్లమెల్లగా ఒక్కరు ముగ్గురు నాలుగు వస్తారు. సో అది ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సిరాజ్ అండ్ విహారీ. యా, అసలు ఇద్దరివి గ్రేట్ స్టోరీస్. అసలు సిరాజ్ అసలు ఎస్పెషల్లీ తను టెన్నిస్ బాల్ నుంచి అసలు డైరెక్ట్ గా అసలు తను వచ్చేసి నీకు 20 years తర్వాత, నీకు 22 years అప్పుడు తను డైరెక్ట్ గా నువ్వు చెప్తున్నట్టు అప్పుడే అనుకుంటా నేను వచ్చి హార్డ్ బాల్ టోర్నమెంట్ ఆడింది మీతో. ఫస్ట్ టెన్నిస్ బాల్ పడుతున్నట్టు పట్టుకొని వేసాడు, ఫస్ట్ టెన్నిస్ బాల్ దగ్గర క్రాసింగ్ పట్టుకు అన్ని బౌన్సర్లు వేస్తుంది మ్యాచ్ లో. నాన్న ఏం వేస్తున్నావు ఆయన అన్నాడు, నాకు ఇవే వచ్చు. అది కాదురా ముందే బాలింగ్ అంటే, సరే అన్న. మళ్ళీ నెక్స్ట్ రూమ్ లో కూర్చోబెట్టి లేదు ఇట్లా సైన్ చేయాలి, ఇట్లా పట్టుకోవాలి అట. సరే అన్న, సరే అని. అది ఇంక్రెడిబుల్. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉన్నాడో ఇట్స్ సో నైస్. యా, అసలు అంటే అదే కదా, నీకు టాలెంట్ అనేది ఎక్కడ ఉంటుందో ఎవ్వరికి తెలియదు అసలు. అది మాత్రం దానికి మాత్రం విహారీ అయినా కానీ నీకు సిరాజ్ ముఖ్యంగా తార్కాణం అని చెప్పుకోవచ్చు.